నమస్తే శ్రీనివాస్ గారు. శ్రీనివాసరాజు గారు, ఆ, మీరు ధ్యానం పిఎంసి ప్రేక్షకులకు, పిరమిడ్ మాస్టర్స్కు, ధ్యాన మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం భీమవరం వాస్తవ్యులు మంతెన శ్రీనివాసరాజు గారు మరి వ్యవసాయదారుల కుటుంబం నుంచి మరి ధ్యానంలోకి వచ్చి ధ్యానం ద్వారా వారు అద్భుతమైనటువంటి అనుభవాలు పొందారు. వారి యొక్క జీవిత రహస్యాలను మనం తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాసరాజు గారు. సో మీ కుటుంబ నేపథ్యం గురించి, మీ గురించి పరిచయం చేయండి. ముఖ్యంగా ఒకసారి గురువుగారు బ్రహ్మర్షి పత్రిజీ గారికి పాదపద్మ నమస్కారం తెలియజేసుకుంటూ, నా పేరు మంతెన శ్రీనివాసరాజు. మాది భీమవరం పక్కన ఒక పల్లెటూరు కలవపూడి అనే గ్రామము. మేము వ్యవసాయదారుల వ్యవసాయం కుటుంబం మాది. అయితే నాకు పత్రిజీ గారిని 2015 ఆగస్టు నెలలో మన పేరవరం గోదావరి పుష్కరాలకి మొదటిసారి చూడటం జరిగింది. అంతకుముందు కూడా ధ్యానం గురించి తెలుసు, కానీ నేను దాన్ని బాగా అసలు ఇష్టపడేవాడిని కాదు. మా భార్య ధ్యానం చేసుకునేది, అంతగా మా ఆవిడ చేసుకునేది, కానీ మేము అంత కోఆపరేషన్గా ఉండేవాడిని కాదు. అయితే 2015 జూన్ నెలలో మాకు చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది మా కుటుంబంలోనే. అది ఇంతవరకు నేను పెద్దగా ఎక్కడా చెప్పుకోలేదు. ఆ రోజు జూన్ 15 నాకు బాబునండి, బాబు ఎక్స్పైర్ అయ్యాడు. ఆ ఎక్స్పైర్ అయిన తర్వాత అసలు మనకి ఇంకా అలా బాగా ఇబ్బంది అంటే ధ్యానంలో లేం కాబట్టి అందరిలాగే బాగా దుఃఖంతో అసలు అంతా అస్తవ్యస్తం అయిపోయినట్టు బాగా ఇబ్బందికరంగా ఉంది. కరెక్ట్గా నెలకే జూలై 15కి పుష్కరాలు వచ్చినాయి. ఆ నెల రోజులు కూడా మా మిస్సెస్ ధ్యానంలో ఉన్న వల్ల ఆవిడ కొంచెం ధైర్యంగా ఉంది. మామూలుగా మేము మామూలు స్థితిలో ఉన్నాం కాబట్టి అంతగా ఇదిగా లేము. తర్వాత మా భీమవరం మాస్టర్స్ అందరూ కూడా, వర్మ గారు, తర్వతి రాజలక్ష్మి గారు, దుర్గారాణి గారు, దుర్గ గారు, హనుమంతరాజు గారు, వీళ్ళందరూ కూడా వచ్చి అప్పటికి మా మిస్సెస్ అందులో ఉన్న వల్ల ఆవిడ పరిచయం బాగున్న వల్ల అసలు ఆ 10 రోజులకి బాగా రోజు వచ్చి నాతో కాసేపు ధ్యానం చేయించి, కాసేపు క్లాసులు చెప్పి, అవి చెప్పి అలాగా నన్ను కొంచెం బాగా అందులోంచి బయటికి తీసుకొచ్చారు. కరెక్ట్గా అసలు 11 రోజులకే నాకు అంత బాధలో కూడా ఒకేసారి తేలిక పడిపోయినట్టు అయిపోయాను. ఒక రోజున కూర్చుని మా భీమవరం ఇప్పుడు అధ్యక్షులు ప్రెసిడెంట్ గారు వర్మ గారు, ఆయనకి అప్పుడు ఇలాంటి సంఘటన అంతకుముందు 5 years బ్యాక్ జరిగింది. ఆయన ఎలా బయటకు వచ్చింది ఏంటి అయినా కాసేపు చెప్పేసరికి, ఓహో ఇంతేనా మనిషి రావటం వెళ్ళిపోవటం, ఎంత మామూలే అనమాట, మనం దాని గురించి ఇంత అలాగా ఇది అయిపోతున్నామని అది నాలో నేను అలా అనుకుని చాలా ఫ్రీ అయిపోయాను. ఆ ఫ్రీ అవ్వటం అప్పటి నుంచి ధ్యానం నాకు పొద్దున సాయంకాలం వచ్చి ఎవరో ఒకరు మాస్టరు రోజు ధ్యానం చెప్పేవారు. అలా చెప్పగా నెల రోజుల తర్వాత గురువుగారు పుష్కరాలకి కనిపించడం జరిగింది. ఆయన రోజు సెకండ్ ఇచ్చేవాడిని, నేను ఏదో చెబుదామని వెళ్ళేవాడిని కానీ చెప్పడం వచ్చేది కాదు. అలాగా 3 రోజులు రోజు సెకండ్ అవ్వడం, పొద్దున సాయంకాలం ఆయన దగ్గర కూర్చోవటం, కలిసి టిఫిన్ చేయటం జరిగింది. కానీ జరిగిన విషయం ఎప్పుడు చెప్పలేదు. ఆయన 3 రోజుల తర్వాత ఆయన అంత గొప్ప అంటే నాకు అనిపించిందంటే, ఆయన స్టేజ్ మీద మన నరసరావుపేట రెడ్డి గారు, లక్ష్మీ మేడం అని దంపతులు ఇద్దరు ఉన్నారండి. వాళ్ళు 3 పిల్లలకే ఇలాగే అదే సంథింగ్ తెలీదు. కూర్చున్న స్టేజ్ మీద పిలిచారు ఆ రెడ్డి గారిని. ఆయన మాట్లాడిన తర్వాత మేడం గారిని కూడా స్టేజీకి రమ్మంటే ఆవిడ మౌనంలో ఉన్నారండి. ఆవిడ అంటే మౌనం లేదు, ఏమీ లేదు, ఆవిడ రావాలని చెప్పి పైకి తీసుకొచ్చి, మేడం ఇలాగ మీరు మౌనం విడిచి చెప్పాలి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి, మీకోసం ఇక్కడ ఎంతోమంది తల్లులు తండ్రులు చాలా ఇదిగా ఉన్నారు, వాళ్ళందరికీ మీ ఒక్క మాట్లాడితే వాళ్ళకి ఎంతో రిలీఫ్ అవుతుంది, వాళ్ళ గురించి మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి మీరు అన్నారు. ఓహో నా అవసరం ఏదో ఉందనుకుని ఆవిడ మౌనం విడిచిపోయి మొత్తం ఆవిడ 3 పిల్లల్ని ఆయన ఎలా ఉండి 3 పిల్లలు ఎలాగా ఆవిడని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఆవిడ ఎలా బయటకు వచ్చారు అన్నీ చెప్పేసరికి, అయ్యో అసలు మనం ఇంత ఎలా ఉన్నాం అలా అలాగనే ఆవిడ కిందకు వచ్చిన తర్వాత, మేడం వీళ్ళు మీరు చెప్పాక ఇంకా మాకు ధైర్యం వచ్చిందంటే, అవునా అందుకేని అనుకుంటా సారు నన్ను మౌనం కూడా ఇడిపించి నువ్వు చెప్పవలసిందే నీ ఎక్స్పీరియన్స్ అన్నారు, మీ గురించి అయి ఉంటుంది అన్నారు. అంటే నా భావన నేను మా ఆయనతో మాట్లాడకపోయినా నా మనసులో 3 రోజులు కలిసేసరికి ఏముంది అన్నది ఆయన తెలుసుకుని ఇంత అలాగా చెప్పగలిగారంటే, ఈయన మామూలు ఆయన కాదు, ఈయన గురువు గారు అని అప్పటి నుంచి కూడా ధ్యానం చేయటం, ఎక్కడ ధ్యాన ప్రచారం జరిగినా, ఎక్కడ కార్యక్రమాలు జరిగినా మా వంతు సహకారం చేయటం. ఇలా రాఘవరావు గారింటికి అస్తమానం వస్తూ ఉండేవారు, కలిసి ఉండి. ఒకసారి ఊరికి ఆయన రావు గారింటికి వచ్చి, సార్ మీరు మా ఇంటికి రావాలన్నా,
ఓకే వెళ్ళిపోదామని చెప్పి అప్పటికప్పుడు వచ్చారు. భీమవరాన్ని రామారావు గారి ఇంటి దగ్గర తర్వాత మా ఇంటికే వచ్చారండి భీమవరంలో ఆయన ఉండగా. ఒక గంట కూర్చున్నారు. అప్పుడు కూడా మామూలుగా మంచి సరదాగా మాట్లాడుకున్నాం తప్ప అసలు వేరే విషయం మాట్లాడలేదు. అంత అసలు పిఎంసికి కూడా ఆయన వచ్చినప్పుడు ఏమో అందరూ చేయాలన్నారు. వెంటనే ఆయన అనగానే నాకు ఫస్ట్ ఆయన అక్కడ కూర్చుంటే లేచి వచ్చి నాకే రిసిప్ట్ ఇచ్చారన్నమాట. వెరీ గుడ్ రా ఇచ్చారని చెప్పి అప్పుడు నేను అమౌంట్ కట్టినప్పుడు అలాగ ఆయనతో కూడా నాకు చాలా బాగుంది. ఈ 10 సంవత్సరాల నుంచి నేను ఈ భీమవరం మాస్టర్స్తో కలిసి ఎక్కడ క్లాసులు జరిగినా, ఎక్కడ శాఖాహార ర్యాలీలు జరిగినా వెళ్ళటం చేసుకోవటం అంతా బాగుంది. అందులోంచి ఎవరికైనా బయటపడటం అన్నది చాలా కష్టతరమైన విషయం. ఇప్పుడైనా గుర్తుకొచ్చినా గమ్ముని రియలైజ్ అవ్వడానికి నాకు ఈ ధ్యానం బాగా ఉపయోగపడ్డింది. ఆ పత్రిక గారి కాన్సెప్ట్లు వినటం వల్ల, ఈ పిఎంసి చూడటం వల్ల, మన వాళ్ళు పెట్టి ఇవన్నీ మెసేజ్లు కానీ ఇవన్నీ కూడా మనకి లైఫ్లో ఎలాగా ఉండాలి ఏంటన్నది చాలా నాకు బాగా అనిపించిందండి. ఎస్, కరెక్ట్ సార్. అంటే నా దగ్గర ఎటువంటి మహిమలు లేవు అంటూనే ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నటువంటి విషయాలన్నీ ఆయన చెప్పకుండానే తెలుసుకొని వారి బాధల్ని దుఃఖాలని పోగొట్టడమే కాకుండా వారి ద్వారా ప్రపంచం అంతా కూడా ఆ దుఃఖాల నుంచి బయటికి తీసుకురావడం కోసం వారు మరి మనల్ని అందరినీ తయారు చేశారు. మరి మీరు ధ్యానం ఎవరి ద్వారా వచ్చారు? అసలు ధ్యానంలోకి అంటే మీకు కారణం ఉంది ఎందుకు రావాల్సి వచ్చిందో. మరి అంతకు ముందు నుంచే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ధ్యానం చేస్తున్నారా? నేను రాకముందు మా ఇంట్లో అంతకుముందు నుంచే మా మిస్సెస్ ధ్యానం చేసేదండి. కానీ నేను పాపం నాకు తెలియకుండా ఆవిడ దొంగ సాది మామూలుగా వెళ్ళి ధ్యానం చేసుకోవటం, ఇక్కడ మాస్టర్స్ని కలవడం అలాగా ఉండేది కానీ ఎప్పుడూ లేదండి. మరి నేను ధ్యానంలో రావడం కోసమే నాకు మరి అలా జరిగిందేమో అని ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. మన ఇంకా తర్వాత ఇంకా రోజు మన మాస్టర్స్ రావటం, వాళ్ళతో ధ్యానం చేసుకోవటం ఇవన్నీ బాగా జరిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు బాగా కలిసి వెళ్ళటం అండి. చాలా అన్యోన్యంగా మా ధ్యాన ప్రచారం కానీ ధ్యాన కార్యక్రమాలకు వెళ్ళటం కానీ చాలా బాగుందండి అప్పటి నుంచి తర్వాత. అంటే మీరు ధ్యానాన్ని ముందు వ్యతిరేకించాను నేను, మా మిస్సెస్ వెళ్తుంటే నేను ఆవిడని కూడా వెళ్ళడానికి వీల్లేదని నేను ఖండించాను అని చెప్పారు కదా. అది దేనికి ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? అంటే మామూలుగా మేము అంతకుముందు బాగా మాంసాహారులు. ఆవిడ వచ్చి పెద్ద బుక్స్ పట్టుకుని శాకాహారమే తినాలని, శాకాహార బుక్స్ తేవాలని ఇలాగ చెప్తా ఉంటే ఏదో ఇలాగ మామూలుగా ఈ సన్యాసాశ్రమంలో కలిసిపోతుందా ఏంటి, మనమేమో అంతానేమో మన కమ్యూనిటీ కానీ మన లొకాలిటీ కానీ అంతా మాంసాహారులు, ఇవేమో వండను నేను తిన్నాం అంటుంది అని కొంచెం ఆ ఫీలింగ్ కొద్దిగా ఉండేది. ఈ మామూలుగా ఈ పూజలు అవి కానీ చేసుకునేది మామూలుగా దీపారాధన అన్నీ చేసినా ఆ ధ్యానానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది. ఆ ధ్యానానికి ప్రిఫరెన్స్ ఇస్తే ఎందుకు అలాగా పడుకోకుండా అలా కూర్చుని ధ్యానం అయ్యే ఎందుకని కొద్దిగా మనసులో అలా అనిపించేది. కానీ తర్వాత నేను చేయటం మొదలుపెట్టాక నాకు ఆ ధ్యానంలో ఉన్న గొప్పతనం, ఆ శూన్యస్థితిని చూసి ఓహో అందుకనే పాపం నేను మనం ఎన్ని అనుకున్నా ఆవిడ వదిలిపెట్టకుండా చేసిందని ఆ తర్వాత ఆవిడ మీద కూడా నాకు చాలా మంచి అభిప్రాయం కలిగింది. అప్పటి నుంచి ఆవిడ నా కోసమే వచ్చింది అనిపించి బాగా ఇదిగా బాగుండేది. వండర్ఫుల్ సార్. అయితే మీరు ధ్యానంలోకి రావడానికి మీకు కారణం అంటే మీ బాబు చనిపోవడం. అసలు దాని గురించి పూర్తి వివరాలు. ఎందుకంటే ఇది ఎంతోమంది తల్లిదండ్రుల యొక్క ఆవేదన. పిల్లలు చనిపోవడం అనేది ఎవరికైనా బాధాకరమే. ఆ బాధ నుంచి మీరు ఎలా బయటపడగలిగారు? అంటే మంతెన సత్యనారాయణ గారు శాకాహారం గురించి మరి ఎంతో అద్భుతంగా వారి యోగా గురించి మరి ఏమన్నా మీకు బంధువులా? ఎప్పుడో మూలాలు ఒకటేనంటే మేము కూడా ఆయన ఊరు గుంటూరు జిల్లా పనవటి నుంచే వచ్చామని మా పూర్వీకులు చెప్పేవారు. వాళ్ళు అక్కడే నెగిటివ్ ప్లేస్ ఉంది, అది తప్పండి మాకు బాగా దూరం ఒకటే ఇంటి పేరు, కానీ ఎప్పుడో మూలాలు అయితే ఉన్నాయండి. అది అయితే మరి ఈ భీమవరంలో చాలా మహామహులు, ఉద్దండపిండాలు, యోగి పొంగవులు ఎంతోమంది ఉన్నారు. మరి ఈ భీమవరంలో మరి మీ ధ్యాన ప్రచారం మరి ఎలా ఉంది? ఇంకా చుట్టుపక్కల విలేజెస్ ఎలా ఉన్నాయి? మీరు ఎలా చేస్తున్నారు దానికి సంబంధించి?
మాకు భీమవరం అనగానే ముందు తటవర్తి వారి ఫ్యామిలీ గుర్తుకొస్తారండి ఎక్కడికి వెళ్ళినా. మేము ఎక్కడికి వెళ్ళినా మాది భీమవరం అంటే తటవర్తి వారు మీ ఊరేనా అంటారు. ఆయన ఇక్కడ చుట్టుపక్కల 3 రోజుల జ్ఞాన శిక్షణ కార్యక్రమాలు పెట్టి చుట్టుపక్కల గ్రామాలే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి, రాష్ట్ర నలుమూల నుంచి కూడా వచ్చి అందరూ ఇక్కడ ధ్యానంతో పాటు జ్ఞానం తీసుకుని చాలా ఆనందం పొందుతున్నారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా నేను రాకముందు నుంచి కూడా చాలా బాగా జరిగేదండి. మేము వచ్చి ఈ 10 సంవత్సరాల నుంచి కూడా బాగా జరుగుతుంది. అలాగే సార్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా బాగా పుంజుకుందండి. ధ్యాన సప్తాహాలు కానీ, శాకాహార ర్యాలీలు కానీ అక్టోబర్ 2వ తారీఖు భీమవరంలో ప్రతి సంవత్సరం ఒక 4-5 వేల నుంచి 4-5 వేల మందితోటి శాకాహార ర్యాలీలు చేయటం గత 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అది చాలా అద్భుతంగా జరుగుతుందండి. అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ధ్యాన సప్తాహాలు అనేది ధ్యానం క్లాసులని మా భీమవరం పట్టణం నుంచి కూడా చాలామంది మాస్టర్స్ బయటికి వెళ్ళి ధ్యాన క్లాసులు చెప్తున్నారండి. వీళ్ళందరికీ కారణం సారు, తర్వాత రాఘవరావు గారు, వీళ్ళందరినీ బాగా చేసి మంచి అంతా చేసుకున్నారండి. ఎక్కడికి వెళ్ళాం భీమవరం అనేసరికి అందరూ కూడా మాకు ఎవరు వచ్చినా ఒక పిరమిడ్ కడతామన్నా లేకపోతే ధ్యాన యజ్ఞాలు చేస్తామన్నా అందరూ కోఆపరేట్ చేయడంలో కూడా జిల్లాలో మేము ముందున్నామని సార్ కూడా అనేవారు. ఆ కొనసాగింపు అలాగే మేము ఆ పరంపర అలాగే కొనసాగిస్తున్నాం. కొత్త వాళ్ళని కూడా బోలెడు మంది వస్తున్నారు. అలాగే కొత్తగా ఇప్పుడు పిరమిడ్ కూడా భీమవరాన్ని అది రాకపోతుందండి. దాన్ని కూడా మేము అద్భుతంగా తీర్చిదిద్ది ఇంకా చుట్టుపక్కల మంచి ధ్యాన జగత్తు చేయాలి, శాకాహార జగత్తు చేయాలి, పిరమిడ్ జగత్తు చేయాలని మంచి సంకల్పంతో బోలెడు మంది మాస్టర్స్ ఉన్నారు. బోలెడు మంది అసలు క్లాసులు చెప్పడానికి కూడా మంచి రెడీగా ఉన్నారు కాబట్టి పర్వాలేదండి. అలాగే చివరిగా పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం అంటూ మరి పత్రిజిచ్చే మరి అద్భుతంగా ప్రారంభించబడినటువంటి పిఎంసి ద్వారా ఈరోజు లక్షలాది మంది వాళ్ళ ధ్యానంలోకి మారిన వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క అనుభవం పిఎంసిలోకి రావాలి అని పత్రిజీ సంకల్పం. దానికి మీ యొక్క పిఎంసి గురించి మీ అభిప్రాయం? పిఎంసి అని అసలు ఫస్ట్ టైం సారు 2-3 చోట్ల తిరిగండి. పిఎంసికి ఇలాగ మనం చేస్తున్నామని భీమవరం వచ్చారండి. అసలు భీమవరాన్ని ఆ రోజే మేము అందరూ ఒక 20 లక్షల రూపాయలు అప్పుడే షేర్లు తీసుకోవడం జరిగింది. ఆయన చాలా ఆనందపడిపోయారు. ఈరోజు పిఎంసిని బాగా ఉపయోగించుకుంటున్నారు అందరూ కూడా. పిఎంసి ద్వారానే ఇంకా ఆయన సార్ చెప్పినట్టే కూడా అప్పుడు 2 వంతులు జరిగితే ఇప్పుడు 6 వంతులు జరిగినట్టు ప్రతి గ్రామంలోని మా ఊర్లో కూడా విలేజ్లో కూడా ఇదేంటి ధ్యానం చేస్తున్నారు, శాకాహారం చేస్తున్నారు, బాగుంది, ఇలాగ మీ ఇక్కడ జరుగుతున్నాయంటే కదా క్లాసులు అని నన్ను అడిగేవారండి. ఇక్కడ వీళ్ళకి ఎలా తెలిసిందో అనుకునేవాడిని. అంటే అక్కడ కూడా నాకు తెలియకుండా మామూలుగా ఛానల్లో వస్తుందండి. అంత బాగా వెళ్ళింది ఈ పిఎంసి. అంటే మేము కూడా భీమవరం నుంచి చాలా కోఆపరేట్ చేసాం, ముందు కూడా చేస్తాం. ఈ పిఎంసి ఇంకా బాగుండాలి. మన పిఎస్ఎస్ఎంలో పిఎంసి అన్నది ఒక గుండెకాయ లాంటిది. దాని ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా దాని అభివృద్ధి కోసం అందరూ సాయశక్తిలో కృషి చేసి అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా మరి జరిగి ఉండాలని మేము అందరూ కోరుకుంటున్నాం. పిఎంసి కూడా చాలా బాగుంది. పిఎంసి వచ్చాక మనం ఇంట్లో కూర్చుని అందరికీ ప్రచారం ఇలాగా చేయడానికి బాగుంది. ఇదివరకు కరపత్రాలు కూడా ఇంటింటికి వెళ్ళి పంచిపెట్టేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ లేకుండా శుభ్రంగా ఇక్కడ ఉండే మనం పిఎంసి ద్వారా అందరికీ ధ్యానం కార్యక్రమాలు అందుతున్నాయి. అది చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో పిఎంసి ద్వారా మీ యొక్క అనుభవాలు పంచుకున్నందుకు మరి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.